మనకి కల్లూరు గ్రామ పంచాయతీ ఆవరణలో కల్లూరు మండలంలోని 31 పంచాయతీలో పారిశుద్ధ కార్మికులకి అండ్ మిగతా కార్మికులకు కూడా వీళ్ళు మన సన్ రైజ్ అభ్యుదయ సేవా సమితి వాళ్ళు దుస్తులు బహుకరించడం జరిగింది. ఎందుకంటే పారిశుద్ధ కార్మికుల యొక్క సేవలు వీళ్ళు గుర్తించి, ఎందుకంటే వాళ్ళు లేరనుకోండి మన సమాజం అండ్ పరిసరాలు ఎలా ఉంటాయనే ఉద్దేశంతో నమస్తే. మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరులో ఉన్నాం. ఇక్కడ ఒక స్వచ్ఛంద సంస్థ సన్ రైజ్ అభ్యుదయ సేవా సమితి ద హెల్పింగ్ హ్యాండ్స్ బైరా. ఓకే, ఇప్పుడు మన కల్లూరు గ్రామ పంచాయతీ ఆవరణలో మన కల్లూరు మండలంలోని 31 పంచాయతీల్లో కార్మికులకి, పారిశుద్ధ కార్మికులకి సో ఇక్కడ మనకి వాళ్ళకి దుస్తులు ఇస్తున్నారు. సో ఒకసారి ఇక్కడ ఈ పంచాయతీ కార్మికుల అసోసియేషన్ ప్రెసిడెంట్ కల్లూరు మండల్ కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఒకసారి అతనితో మనం మాట్లాడదాం. ఏం పేరండి? నమస్తే, మీ పేరు? నా పేరు మాగంటి రాజశేఖర్, చండుపాట్ల గ్రామం మాది. ఓకే, నేను కల్లూరు మండల అధ్యక్షుడిని. మాకు ఈరోజు సన్ రైజ్ అభ్యుదయ సేవా సమితి ద్వారా కల్లూరు మండలంలో ఉన్నటువంటి 31 పంచాయతీల సిబ్బందికి ఒక్కొక్కరికి 2 టీషర్ట్లు చొప్పున ఇవ్వడం జరిగింది. కనుక మా మండలం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. కదా ఫోటోలో ప్రతిరోజు వేసుకోవచ్చు. ప్రతిరోజు డ్యూటీకి వచ్చేటప్పుడు అభ్యుదయ సేవా సమితి వారు ఇక్కడ కల్లూరు గ్రామ పంచాయతీలో పారిశుద్ధ కార్మికులు, వాటర్ వర్క్స్ కార్మికులు, శానిటేషన్, తర్వాత వాటర్ వర్క్స్ తోటి పాటు ఎలక్ట్రికల్ కార్మికులందరూ కూడా పాల్గొని వీరిచే టీషర్ట్లు బహుకరణ చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ రావడం వారందరికీ అభినందనలు తెలుపుతూ గ్రామ పంచాయతీ వారి కల్లూరు తరఫున సన్ రైజ్ అభ్యుదయ సేవా సమితి వాళ్ళు దుస్తులు బహుకరించడం జరిగింది. ఎందుకంటే పారిశుద్ధ కార్మికుల యొక్క సేవలు వీళ్ళు గుర్తించి, ఎందుకంటే వాళ్ళు లేరనుకోండి మన సమాజం అండ్ పరిసరాలు ఎలా ఉంటాయనే ఉద్దేశంతో వాళ్ళు ఈ సంస్థ ఈ పారిశుద్ధ కార్మికులను గుర్తించి వాళ్ళు ఇప్పుడు వైరా అండ్ వాళ్ళ సంస్థ ఎక్కడుందో అక్కడ నుండి ఇంతమందికి, చాలా మందికి ఇక్కడ తీసుకొచ్చి 165 మందికి సో దుస్తులు బహుకరించడం జరిగింది. సో అక్కడ వీళ్ళ జనరల్ సెక్రటరీ ఉన్నారు, ఆయన గారితో మాట్లాడదాం. చెప్పండి. చిన్ననాటి మిత్రులుగా సన్ రైజ్ అభ్యుదయ సేవా సమితి పేరుతో చిన్నపాటి కార్యక్రమాలు చేయాలని ఆశించి ఒక చిన్న ఎన్జిఓగా ఏర్పాటు చేసుకున్నాము. గత 3 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు మేము చేస్తున్నాము. దాదాపుగా వేరు జిల్లాల్లో ఈ కార్యక్రమాలు చేస్తామన్నమాట. మేము ముఖ్యంగా స్లమ్స్లోను, అంగన్వాడీస్లోను, స్కూల్స్లోను పనిచేస్తాము. స్కూల్స్లో పిల్లలకు కావాల్సిన నోట్బుక్స్ ఇస్తాము. అదేవిధంగా అంగన్వాడీస్లో అయితేనేమో వారికి కావాల్సిన మౌలిక వస్తువులు ఏర్పాటు చేస్తాము మాకున్న పరిధిలో. అదే స్లమ్స్లో అయితేనేమో ఎవరైతే కొంచెం అర్హులు ఉంటారో వారికి కావాల్సిన
రైస్ కావచ్చు, తర్వాత గ్రాసరీస్ కావచ్చు ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా పేద కుటుంబాలలో వివాహం జరిగేటప్పుడు మాకు చేతనైన సహాయం ఆయా కుటుంబాల్లో మేము వధువుకి ఇస్తూ ఉంటాం. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మేము సంపాదించే సంపాదనలో నుంచి కొంత పక్కకు పెట్టుకొని, అదేవిధంగా మా కుటుంబాల్లో జరిగే శుభకార్యాలు కావచ్చు లేదా ఇంకేమైనా ప్రత్యేకమైన సందర్భాలను పురస్కరించుకొని ఆ యొక్క ధనాన్ని కొంచెం పక్కన పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమాలకు మేము ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ కార్మికులకు ఈ యొక్క ఏర్పాటు ఎందుకు చేయాలనుకున్నామంటే, మొన్న వరదలు వచ్చినప్పుడు ఖమ్మంలో ఇక్కడి నుంచి కల్లూరి టీం వచ్చేసి అక్కడ చాలా శుభ్రం చేస్తూ చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నప్పుడు వీరికి మేమైనా సహాయం చేయగలమా అని ఆలోచించి ఒక చిన్న ఆలోచన చేశాము. కొద్ది మందికి మాత్రమే ఇద్దామని అనుకున్నాం, అక్కడ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇద్దామనుకున్నాం. కానీ అలా ఇస్తే బాగోదేమో, అందరికీ కల్పిస్తే బాగుండదని ఆలోచించి మొత్తం ఎంతమంది ఉన్నారో వివరాలు సేకరించి 165 మంది ఉన్నారు అంటే వీరందరినీ గుర్తించే విధంగా సఫాయి మిత్ర కల్లూరి టీం పేరుతో ఒక చక్కటి ఎంబ్లం ఏర్పాటు చేసి అందరికీ కూడా 2 టీ-షర్ట్లు ఇవ్వడం జరిగింది. వీరు ఎక్కడున్నా కూడా ప్రత్యేకమైన గుర్తింపు కలిగి ఉంటారన్న ఆలోచనతో ఈ కార్యక్రమానికి సహకరించిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మాది సాస్ ద హెల్పింగ్ హ్యాండ్స్ పేరుతో యూట్యూబ్ ఛానల్లో ఎవరు ఏ రకమైన రిక్వెస్ట్ని మాకు సెండ్ చేసినా కానీ మేము దాన్ని ఆధారం చేసుకొని మాకు చేతనైన సహాయం మేము చేస్తూ ఉంటాం. ఈ కార్యక్రమానికి ఎండిఓ గారు, గౌరవ ఎండిఓ గారు, అదే ఎంపీఓ గారు, ఈఓ గారు వచ్చి కొద్దిసేపు మాతో గడిపి వారి అమూల్యమైన సమయాన్ని మాతో వెచ్చించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి సహకారం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఇక్కడ పారిశుద్ధ కార్మికులు అండ్ సాస్ సంస్థతో మాట్లాడాము. సో వాళ్ళు ఈరోజు మన కల్లూరులో 31 పంచాయతీలు 31 పంచాయతీలో కార్మికులకి అండ్ ఎలక్ట్రికల్ కానీ వాటర్ కానీ అండ్ పారిశుద్ధ కార్మికులకి అందరికీ ఇటువంటి టీ-షర్ట్స్ రెండు ఇచ్చారు వాళ్ళకి. సో ఈ సంస్థ రెండు ఇచ్చారు. సో మనం వీళ్ళని అభినందించాలి. ఎందుకంటే మన రాష్ట్ర సాంబా ఛానల్ కూడా అదే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైనా సమస్యలు కానీ ఏదైనా మన వెలుగులో తీసుకొస్తాం. సో వీళ్ళని ఈ కార్మికులు వీళ్ళ విలువ, వీళ్ళు చేసే పని ఎంత వాల్యుబుల్ అనేది వాళ్ళు గుర్తించి ఎక్కడి నుండో మన వాళ్ళు ఖమ్మం పోయి వరదలు వచ్చినప్పుడు వీళ్ళు పనిచేసేటప్పుడు ఆ సంస్థ వాళ్ళని అబ్జర్వ్ చేసిందట. సో మన వాళ్ళ సర్వీస్ని వాళ్ళు గుర్తిరిగి ఇప్పుడు దగ్గర వరదలు వచ్చి కూడా చాలా రోజులైనా వాళ్ళు మనం గుర్తుపెట్టుకొని మన కల్లూరు కార్మికులకి వాళ్ళు మనం గుర్తుంచుకొని వచ్చి 2 టీ-షర్ట్స్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు మనం అభినందిస్తున్నాం. మన రాష్ట్ర సంరక్షణలో కూడా మనం చేసేది అది పేదలు కానీ ఏదైనా వాల్యుబుల్ వర్కర్స్ కానీ, ఎందుకంటే వాళ్ళు లేకపోతే వాళ్ళు ఒక 1 or 2 days పని చేయకపోతే ఎట్లా ఉంటుందని మనకు తెలుసు. మన కల్లూరులో కార్మికులు చాలా తక్కువ ఉన్న వాళ్ళు సిటీని చాలా నీట్గా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ సంస్థలు కూడా మనం వాళ్ళు ఈ సాస్ అనే సంస్థను కూడా మనం చాలా మన రాష్ట్ర సంరక్షణలో కూడా అభినందిస్తుంది.